నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగింది అనేది ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఎవరికి అంచనాలకు అందవు. కొన్ని ఊహాగానాలు చెప్పొచ్చు కానీ కరెక్ట్ అంచనాలు అనేది సాధ్యపడదు. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎన్నికలు ఎవరిని అధికారంలో తీసుకొస్తుంది, ఎవరిని అధపాతాలను తొక్కుతుందని చెప్పి ఎవరికి వాళ్ళే ఒక విధమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు కూడా ధీమాలో లేరు. పైకి ధీమాలు ఉన్నా అంతరాత్మ మాత్రం ఎక్కడో అనుమానం వెంటాడుతుంది అన్ని పార్టీలకి. మరి అయినప్పటికీ కూడా ఈసారి ప్రజలు మరి కూటమికి పట్టం కట్టారు. వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలకి పరిమితం చేశారు. మరి ఈవేళ మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలోకి అడుగుపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక శాసనసభ్యుడిగా మరి శాసనసభ్యుడిగా లోపలికి వచ్చారు. ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ శాసనసభలో ఉన్న అందరి శాసనసభ్యులకి అదేవిధంగా రేపు శాసనసభ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అక్కడ ఉన్న సహచార శాసనసభ్యులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ప్రోటెం స్పీకరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించి వారికి తన గ్రీటింగ్స్ని చెప్పి వారి చెయ్యిని తాకి వారికి విషెస్ చెప్పి చెయ్యిని వెనక నుండి మళ్ళీ శాసనసభలో నుండి శాసనసభ ప్రాంగణంలో ఉన్న తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనవలసింది వైఎస్ జగన్మోహన్ అని మళ్ళీ సరి చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. మరి శాసనసభ్యుడిగా మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనిషిలో మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక విధమైన ఆవేదన, ఆందోళన, మనిషిలో టెన్షన్ అంటే ఏదో కోల్పోయినంత బాధ, నిజంగానే కోల్పోయిన పరిస్థితి. అధికారం వస్తుందని ఊహించారు, ఖచ్చితంగా అధికారంలో రాబోతున్న వైఎస్ఆర్సీపీ అని ఊహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అందలేదు కాదా, ప్రతిపక్షం కూడా ప్రజలు ఇవ్వలేదు. మరి కారణం రకరకాల కారణాలు రాజకీయాల్లో మరి అంచనాలు వేసుకుని ఉంటారు వాళ్ళు బహుశా. అయినప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మరి పులివెందుల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు అనుగుణంగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ఈరోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. దైవ సాక్షిగా అని చెప్పండి ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఊహించని పరిణామాలు ఇవన్నీ. ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఒక శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరికీ అభివాదం చేస్తూ సభ నుండి నిష్క్రమించారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు శాసనసభ అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం, పిన్ డ్రాప్ సైలెంట్. ఎవరు ఎక్కడ ఎలాంటి కదలికలు కానీ ఎలాంటి ముఖవర్చస్సులు ఎలాంటి వేరే వాతావరణం కానీ ఏమీ లేకుండా చాలా సైలెంట్గా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ వారు చేసిన ప్రమాణ స్వీకారాన్ని చూస్తూ గమనిస్తున్నారు. పక్కనే ఉన్న నారా లోకేష్ గారు, కింజారి బచ్చెన్నాయుడు గారు, వెనకాల ఉన్న నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా సహచార శాసనసభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రమాణ స్వీకారాన్ని చాలా నిశ్శబ్ద విప్లవంలాగా సైలెంట్గా చూస్తూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అభివాదం చేసుకు వెళ్తుంటే ఎవరు కూడా ప్రతి అభివాదం చేసిన సందర్భం శాసనసభలో ఎక్కడ కనిపించినట్టు లైవ్లో ఎక్కడ కనిపించిన పరిస్థితి రాలేదు. ఒక నిశ్శబ్దం. ఎవ్వరు కూడా అంటే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడైన ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, పార్టీని ఎలా నడిపించాలి, శాసనసభ్యులు ఎలా ఉండాలి, హోందాతనం ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక విధంగా హోందాగే వ్యవహరించారు. ఖచ్చితంగా అది ఒక మంచి రాజకీయ పరిపక్వత కూడిన ఆలోచన విధానం కూడా. సహజంగా ప్రతిపక్షాలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక్కోసారి రాజకీయ పార్టీలు వ్యంగ్యాస్త్రంగా రకరకాలు నవ్వుకోవడం, కామెంట్లు చేయడం రకరకాలు చేసేవారు. కానీ ఈరోజు 16వ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే మరి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ ఎవ్వరూ కూడా ఎలాంటి కదలిక లేకుండా చాలా మౌనంగా, నిశ్శబ్దంగా, ఎక్కడ ఎవ్వరూ వేరే భావం కలగకుండా ఉన్నారంటే అది హోందాతనంగానే ఖచ్చితంగా వ్యవహరించారని చెప్పాలి. అది మంచి సాంప్రదాయం. రాజకీయాల్లో అధికారం ఒక పార్టీకి ఒకసారి ఉంటుంది, ఇంకో పార్టీకి ఇంకోసారి అధికారం వస్తుంది. శాశ్వతం రాజకీయ పదవులు ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ప్రజలు ఎవరు తీర్పిస్తే మళ్ళీ వాళ్ళే అధికారంలో ఉంటారు. ఈ కాలచక్రంలో ఎన్నో జరుగుతుంటాయి, వెళుతుంటాయి, పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, మళ్ళీ అధికారాలు వస్తాయి, మళ్ళీ అధికారాలు పోతాయి. కానీ హోందాతనం, రాజకీయాల హోందాతనమే ఎప్పటికైనా ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ శాసనసభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు అనుసరించిన విధానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శాల్యూట్ చెప్పాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎవ్వరూ కూడా కనీసం కళ్ళల్లో కానీ, చేతులతో కానీ, లేకపోతే వారి యొక్క ముఖవర్చస్సులు ఏమాత్రం చేంజ్ లేకుండా మౌనంగా ఒక సాంప్రదాయాన్ని పాటించే విధంగా వ్యవహరించిన తీరు అభినందనీయంగా చెప్పాలి. ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచన. ఒక సిస్టమేటిక్గా ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగిందని చెప్పాలి. ఈ విధానం ప్రతి పార్టీలో కూడా ఉంటే రాజకీయాలు అంటారా, ప్రజల్లోకి వెళ్ళి ఎవరు ఇష్టపడితే ప్రజలు ఎవరైతే బాగా చేస్తారనేది అది కామనం. గౌరవ శాసనసభలో ఎవరైనా సరే ప్రతిపక్షమైనా 10 సీట్లు వచ్చినా, 1 సీటు వచ్చినా, 100 సీట్లు వచ్చినా సాంప్రదాయాల్ని ఈ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి విశ్వసించిన రాజకీయ పార్టీకి ఎప్పుడు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు అదే చక్కటి వాతావరణం, ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాలు, ఇలాంటి విధానం భవిష్యత్తులో కూడా కొనసాగితే రాజకీయ విద్వేషాలు ఉండవు. ప్రజలు కూడా సూక్ష్మంగా గ్రహిస్తారు. ప్రజల్లో కూడా ఒక విధమైన రాజకీయ పార్టీల పట్ల ఒక విధమైన నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఇది ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగిస్తే బెటర్ అనేది భావన. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.